వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఈ రోజున వారసుల మీద ఫోకస్ పెట్టబోతున్నారా అంటే అవునని అనుకోవాలి. ఎందుకంటే మొన్నటి ఎన్నికల్లో చాలామంది నేతలు తమ వారసుల్ని నిలబెట్టాలని పోటీలో ఎంపీలు గాను ఎమ్మెల్యేలు గాను చాలా ఎఫర్ట్ పెట్టారు, చాలా ప్రయత్నాలు చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఎవ్వరికి కూడా అవకాశం ఇవ్వాల, కేవలం ఒక ముగ్గురికి మాత్రమే అవకాశం ఇచ్చారు. ఆ ముగ్గురు ఎవరో కాదు, భూమన ఆయన కొడుకు నిలబడి ఓడిపోయారు ఎమ్మెల్యేగా. అదేవిధంగా చూసినట్లయితే చెవిరెడ్డి కొడుకు ఆయన ఓడిపోవడం జరిగింది. అభినయ్ అండ్ మోహిత్ ఇద్దరు కూడా ఓడిపోయారు. మరోవైపు చూస్తే మనం బందర్ నుంచి పోటీ చేశారు ఆయన, ఎవరైతే పేర్ని నాని కొడుకు కృష్ణ ఉన్నారో ఆయన కూడా, పేర్ని కృష్ణ, ఆయన కూడా ఓడిపోవడం జరిగింది. సో మామూలుగా మనం చూసినట్లయితే వారసులు తక్కువగా నిలబడ్డారు. జగన్మోహన్ రెడ్డి అసలు వారసులు నిలబడ్డానికి కూడా ఆయన అంత ఫోకస్డ్గా లేరు మొన్నటి ఎన్నికల సమయంలో. లాస్ట్ మినిట్లో చాలా కన్ఫ్యూజ్ అయ్యి ఆయన ఉన్న వాళ్ళని అటు ఇటు షఫుల్ చేసి, అది కూడా ఇంకొక పెద్ద డ్యామేజ్గా మారింది మొన్నటి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి. అలాంటి పరిస్థితుల్లో ఈసారి కొంచెం డిఫరెంట్గా ఆలోచన చేస్తున్నారని చర్చ. ఎందుకంటే చిన్న చిన్న చేంజెస్ కనిపిస్తున్నాయి మనకు వైఎస్ఆర్సీపీలో. జగన్మోహన్ రెడ్డి ఆల్మోస్ట్ కూటమి ప్రభుత్వం ఏర్పడి తనంతా డాజిల్గా 11 సీట్లకే పరిమితమై ఆల్మోస్ట్ 10 నెలలు కావస్తుంటాయి. ఇప్పుడు ఆయన కళ్ళు తెరుస్తున్నట్టు మనకు అనిపిస్తుంది, అది కూడా చిన్న చిన్నగా. ఎందుకంటే లైక్ దువ్వాడ లాంటి వాళ్ళని సస్పెండ్ చేయడం కానీ, ఇక ఇప్పుడు దాకా కూడా ఎవరైతే కేసులు పెట్టించుకుంటున్నారో వాళ్ళ మీద మళ్ళీ లీగల్గా వాళ్ళకి సపోర్ట్ చేయాలనే నిర్ణయాలు తీసుకోవడం కానీ, అలా చిన్న చిన్న జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఫామ్లోకి వస్తున్నట్టు మనకు కనిపిస్తూ ఉంటుంది. కొన్ని చూసినట్టయితే సమన్వయకర్తలు నియమించడం కానీ. సో ఈ క్రమంలోనే ఎలక్షన్ ముందు ఎక్స్పెరిమెంట్ చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయనేది మొన్న ఆయనకు ఒక బిటర్ ఎక్స్పీరియన్స్ అని అర్థమైంది. అందుకే ఈసారి అందుకు డిఫరెంట్గా కొంతమంది వారసులను ఇప్పటి నుంచే ప్రొజెక్ట్ చేయాలని కూడా జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే ఎస్పెషల్లీ ఉత్తరాంధ్ర మీద ఆయన ఎక్కువగా ఫోకస్ పెట్టారనే చర్చ ఉంది. అది కూడా మనం శ్రీకాకుళంకి వెళ్ళినట్లయితే ఆల్రెడీ అక్కడ ముగ్గురు వారసులు ఎప్పటి నుంచో లైన్లో ఉన్నారు. మనం చూస్తే ధర్మాన బ్రదర్స్, ఒకరు ధర్మాన ప్రసాద్ వారసుడైన రామ్ మనోహర్ నాయుడు ఉన్నారు. ఆయన కోసం జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎన్నోసార్లు ధర్మాన ప్రసాద్ టికెట్ కోసం ట్రై చేశారు. మొన్నటి ఎన్నికల సమయంలో ఎలాగైనా తన కొడుకుని ఎంపీగా నిలబెట్టాలని చాలా పట్టుబట్టారు ధర్మాన ప్రసాద్. కానీ జగన్మోహన్ రెడ్డి అందుకు సస్మేరా అనడం జరిగింది. రామ్మోహన్ నాయుడు మీద ఎలాగైనా సరే తన కొడుకుని నిలబెట్టాలని కూడా ఆయన అనుకున్నారు. అసలు ఒక దశలో ఎంపీ టికెట్ తన కొడుకు ఇవ్వకుంటే తాను రాజకీయాల నుంచి తప్పుకొని తన కొడుకే ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని కూడా పాపం ధర్మాన్ని కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు. ఎన్నోసార్లు జగన్మోహన్ రెడ్డికి దగ్గరికి ఆ ప్రపోజల్ తీసుకెళ్ళినా జగన్మోహన్ రెడ్డి అందుకు సస్మేరా అన్నారు. పాపం ధర్మాన మొన్నటి ఎన్నికల్లో తానే పోటీ చేసి ఓడిపోయిన పరిస్థితుల్లో ఈరోజు పూర్తిగా సైలెంట్ అయ్యారు. అసలు యాక్చువల్గా మనం చూస్తే ఆల్మోస్ట్ ఎన్నికలకి 2 ఏళ్ల ముందు నుంచే అనేక రకాలుగా, అంటే ఆల్మోస్ట్ తన బ్రదర్ని పక్కన పెట్టి మంత్రి పదవి నుంచి తనకు మంత్రి పదవి ఇచ్చిన దగ్గర నుంచి, రెవెన్యూ శాఖ ఇచ్చిన దగ్గర నుంచి తనకు అవకాశం వచ్చినప్పుడల్లా జగన్మోహన్ రెడ్డి తీరును బయటపెడతా ఉన్నారు, ప్రభుత్వ విధానాలని తప్పుపడుతూ ఉన్నారు. అసలు ఆయన టీడీపీకి మంచి చేస్తున్నాడా, జనసేనకి మంచి చేస్తున్నాడా, జగన్మోహన్ రెడ్డి చెడు చేస్తున్నాడా కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితుల్లో కొన్ని స్టేట్మెంట్లు ఇస్తూ ఎప్పుడు వార్తల్లోనే ఉండేవాళ్ళు. అంత సీనియర్ మంత్రి ఎన్నోసార్లు జగన్మోహన్ రెడ్డి ఓటమి ఖాయం అన్నట్టుగా మాట్లాడిన తీరు కూడా మనకు తెలిసింది, మనకు గుర్తుండే ఉంటుంది. సో అలా తన కొడుకు కోసం మాత్రం చాలా ఎఫర్ట్ పెట్టినా జగన్మోహన్ రెడ్డి మాత్రం అందుకు సస్మేరా అన్నారు. చివరికి అసంతృప్తిగానే పోటీ చేశాడు ఆయన ఓడిపోవడం జరిగింది. ఇక అలాంటి ధర్మాన మొన్న పార్టీ నుంచి వచ్చిన పదవులకు ఆయన రాజీనామా చేశారు. సో దాని పార్టీలో యాక్టివ్గా, అంటే ఆల్మోస్ట్ రాజకీయ సన్యాసం చేస్తున్నా అనే మాట వాడకపోయినా తాను రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్టు ఒక ప్రకటన చేశారు. నిజంగానే ఈరోజు ఆయన వైఎస్ఆర్సీపీ తరఫున ఎక్కడ యాక్టివ్గా లేరు, పూర్తిగా ఇన్యాక్టివ్గా కూడా ఉన్నారు. ఎన్నికలకు ముందు ఒక దశలో ఆయన టీడీపీలోకి వెళ్తారన్న ప్రచారం జరిగినా కేవలం అది ప్రచారంగానే మిగిలిపోయింది. అలాంటి ధర్మాన ఇక తాను కంప్లీట్గా రాజకీయాల నుంచి రెస్ట్ తీసుకోవాల్సిందే అనే నిర్ణయానికి వచ్చారు. అందుకే ఆయన తరపున ఆయన కొడుకైన రామ్ మనోహర్ నాయుడు ఈరోజు చాలా సీరియస్గా రాజకీయాల్లో ఇన్వాల్వ్ అవుతున్న పరిస్థితి. శ్రీకాకుళంలో పూర్తి స్థాయిలో ఆయన తన తండ్రి తరపున తానే కార్యకర్తలతో భేటీలు కానీ పలు ఇష్యూలు ఆయన ఇన్వాల్వ్ అవుతూ వార్తల్లో వస్తున్నారు. ఇక మరో వారసుడు ధర్మాన బ్రదర్ అయిన ధర్మాన కృష్ణదాస్ ఉన్నారు. ధర్మాన కృష్ణదాసు మనం చూసినట్లయితే ఆయన నర్సంపేట నుంచి కూడా కావడం జరిగింది, ఎమ్మెల్యే కావడం జరిగింది. ఆయన ఫస్ట్ క్యాబినెట్లోనే జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు. 2.5 ఏళ్ల తర్వాత పెద్ద కారణాలు లేకుండా ఆయన పక్కన పెట్టే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి. ఎన్నోసార్లు తన యాటిట్యూడ్ని మించి, తన క్యారెక్టర్ని మించి, తన మంత్రి పదవిని మించి ఆయన బూతులు మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి, వార్తలోకి ఎక్కిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో తన పక్కన పెట్టి తన బ్రదర్ అయిన ప్రసాద్కి జగన్మోహన్ రెడ్డి మంత్రి పదవి కూడా ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి కృష్ణదాస్ క్వైట్ సైలెంట్ అయిపోయారు. తన మంత్రి పదవి నుంచి కారణం లేకుండా జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టారని అలిగి ఆయన సైలెంట్ అయిపోయారు. అయితే మొన్నటి ఎన్నికల సమయంలో ఎలాగైనా సరే తన కొడుకుని ఎమ్మెల్యే బరిలో దించాలని చాలా సీరియస్గా ప్రయత్నం చేశారు ఆయన, తన కొడుకు కృష్ణ చైతన్యాన్ని. కానీ జగన్మోహన్ రెడ్డి అందుకు సస్మేరా అన్నారు. అసలు వారసులు ఎట్టి పరిస్థితుల్లో పోటీ చేయడానికి అవకాశమే లేదంటూ కూడా ఆయన అడ్డం తిరిగారు.
ఈ క్రమంలోనే విధిలేని పరిస్థితుల్లో ఆ రోజు ధర్మాన కృష్ణదాసే పోటీ చేశారు ఎమ్మెల్యేగా, ఆయన ఓడిపోవడం జరిగింది. సో అటు బ్రదర్స్ ఇద్దరు కూడా ఓడిపోయారు, తమ వారసులకైనా కూడా టికెట్లు ఇప్పించుకోలేకపోయారు. ఇక వేరే ఆ పక్కనే ఉన్న ఆముదాల వలస విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ తమ్మినేని ఎపిసోడ్ చెప్పుకోవాలి. సుదీర్ఘ రాజకీయ చరిత్ర తమ్మినేనిది. ఎన్టీఆర్ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చారు, చంద్రబాబు నాయుడుతో చాలా సన్నిహితంగా మెలిగేవాళ్ళు, చంద్రబాబు నాయుడు హయాంలో మంత్రిగా కూడా ఆయన పనిచేయడం జరిగింది. అలాంటి తమ్మినేని పలు పార్టీలు మారుతూ ఎప్పుడు కూడా సెల్ఫ్ గోల్ చేసుకుంటూ వచ్చారు రాజకీయాల్లో. ప్రజారాజ్యం పెట్టినప్పుడు టీడీపీ నుంచి అటు వెళ్ళడం కానీ, మళ్ళా ప్రజారాజ్యం నుంచి టీడీపీలోకి రావడం కానీ, అక్కడి నుంచి మళ్ళీ ఓడిపోయిన తర్వాత 2019 ఎన్నికల ముందు వైసీపీలోకి వెళ్ళడం కానీ, ఇలా అనేక సందర్భాల్లో. కాకుంటే ఆయన గురించి ఒక కామెడీ ఇష్యూ ఏంటంటే, ఎక్కడికి వెళ్ళినా ఎవరైనా అడిగితే చివరికి టీడీపీ జెండా నా చితి మీద కప్పాల్సిందే అనేవాళ్ళు. సో మొత్తానికి అలా అన్నిసార్లు అన్ని పార్టీలు టచ్ చేసిన వ్యక్తి చాలా షార్ట్ స్పాన్లో ఎవరంటే తమ్మినేని సీతారామే. అలాంటి వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి ఆయన ఆల్రెడీ 2014లో పోటీ చేసి తన మేనల్లుడు రవి చేతిలో ఓడిపోవడం జరిగింది. దాని 2019లో అదే రవిని ఓడించి ఆయన ఎమ్మెల్యే అయ్యారు. ఎమ్మెల్యే అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ ఆయన క్యాబినెట్లో చేర్చుకుందామని అనుకున్నా, బట్ ఆయన విషయంలో మాత్రం మొత్తానికైతే స్పీకర్ పదవి ఇచ్చారు చివరికి. అయితే ఆయన స్పీకర్ కంటే ఎక్కువగా ఆ అసెంబ్లీని ఒక మోనోపలికి వేదికగా మార్చేశారు. వైఎస్ఆర్సీపీ నేతగానే ఆయన మాట్లాడేవాళ్ళు, వైఎస్ఆర్సీపీ నేతగానే తన యాటిట్యూడ్ చూపించేవాళ్ళు. ఆఫ్ ద రికార్డ్, ఆన్ రికార్డ్ ఎక్కడున్నా కూడా తమ్మినేని ఎప్పుడు ఏదో ఒక కాంట్రవర్సీతోని వార్తల్లోనే ఉండేవాళ్ళు. చాలా ఇబ్బందికర పరిణామాలు కూడా క్రియేట్ చేసేవాళ్ళు ఆయన అసెంబ్లీలో. యాక్చువల్గా ఐఎమ్ సారీ టు సే, స్పీకర్ అనేది ఒక అత్యున్నత స్థానం శాసనసభలో. అలాంటి స్పీకర్ని ఎవరు కూడా ఇలాంటి విమర్శలు చేయడానికి ఎవరు కూడా సాహసించరు. కానీ తమ్మినేని తాను స్పీకర్ అన్న విషయాన్ని కూడా పక్కన పెట్టి బిహేవ్ చేసిన సందర్భాలు కోకొల్లలు ఉన్నాయి. స్పీకర్ ఎక్కడున్నా స్పీకరే, అది ఆ చైర్లో కూర్చున్నా, బయట తన కాన్స్టిట్యున్సీలో పనుల్లో ఉన్నా. కానీ ఎన్నోసార్లు చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి, లోకేష్ను ఉద్దేశించి ఆయన పరుషంగా, దారుణంగా తన స్థానాన్ని మరిచి చేసిన వ్యాఖ్యలు మాత్రం ఇప్పటికీ అందరికీ గుర్తుండే ఉంటాయి. సో అలా తమ్మినేని ఎప్పుడు కూడా వార్తలోనే ఉండేవాళ్ళు. సో ఎన్నోసార్లు చాలా యారగెంట్గా, వ్యంగ్యంగా మాట్లాడుతూ, చాలా డ్రమటిక్గా మాట్లాడుతూ, వింతగా మాట్లాడుతూ వార్తలో ఉండేవాళ్ళు. అలాంటి తమ్మినేని మొన్నటి ఎన్నికల సమయంలో తమ్మినేని వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేశారు. యాక్చువల్గా తన కొడుకు చిరంజీవికి టికెట్ ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి కోసం ట్రై చేశారు. ఆయన చాలా సీరియస్గా ఎఫర్ట్ పెట్టినప్పటికీ జగన్మోహన్ రెడ్డికి అందుకు ఒప్పుకోలేదు కూడా. ఈ క్రమంలోనే తన కొడుకుని పక్కన పెట్టి తానే పోటీ చేసి తన మేనల్లుడు రవి చేతిలోని ఓడిపోవడం జరిగింది. సో మొత్తానికైతే ఓడిపోయిన తర్వాత తమ్మినేని స్థానికంగా చేసిన అరాచకాలు, తమ్మినేని ఫ్యామిలీ చేసిన అరాచకాలు ఎన్నో బయటపడుతూ ఉన్నాయి. త్వరలోనే తమ్మినేని మీద కూడా కేసులు పడక తప్పదనే అంచనాలు వస్తూ ఉన్నాయి. తను స్పీకర్ పదవో లేకపోతే ఎమ్మెల్యే పదవి అడ్డం పెట్టుకుని, అధికారాన్ని అడ్డం పెట్టుకుని తన మేనమామ తనని ఎంత వేధించాడనే విషయాన్ని పాపం రవి తనకు అవకాశం వచ్చినప్పుడల్లా కూడా చెప్పే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. సో ఈ క్రమంలోనే ఈరోజు అక్కడ తమ్మినేని మాజీ స్పీకర్ అనే వ్యక్తి ఒక గౌరవం, ఒక స్థాయి ఉంటుంది. ఈరోజు తమ్మినేని అక్కడ పట్టించుకునే పరిస్థితి కనిపించట్లేదు కాన్స్టిట్యున్సీలో. ఎలాగైనా సరే తన కొడుక్కి ఒక స్కోప్ ఇవ్వాలి రాజకీయంగానే ఆలోచిస్తున్నారు ఆయన. అందుకే ఒక దశలో ఆయన జనసేన వైపు చూస్తున్నారని ప్రచారం జరిగినా, బట్ జనసేన ఆ స్థాయిలో ఆయనకి రెడ్ కార్పెట్ వేసేందుకు రెడీగా లేదు. గతంలో ప్రజారాజ్యం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్కు. సో ఇలాంటి పరిస్థితుల్లో తన కొడుకు చిరంజీవిని ఎలాగైనా సరే ఈసారి ఎన్నికల్లో దించాలని తమ్మినేని ప్లాన్ చేస్తూ ఉన్నారు. అటు ధర్మాన బ్రదర్స్కు పోటీగా ఇటు తన కొడుకును కూడా తాను కూడా రంగంలోకి దించాలని కూడా ఆయన ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇక వీళ్ళు ముగ్గురు ఇప్పటికే ఈ ప్రపోజల్ను జగన్ దగ్గరికి పంపించారనే చర్చ జరుగుతోంది. అటు రామ్మనోహర్ నాయుడు కానీ, ఇటు కృష్ణ చైతన్య కానీ, ఇటు చిరంజీవి కానీ, తమ్మినేని చిరంజీవి కానీ, వీళ్ళంతా కూడా పూర్తిగా ఆ పార్టీ తరపున, వైఎస్ఆర్సీపీ తరపున ఇప్పటికే రంగంలోకి దిగుతున్న పరిస్థితి. త్వరలోనే వీళ్ళని సమన్వయకర్తలుగా జగన్మోహన్ రెడ్డి నియమించబోతున్నారని కూడా మనకి సమాచారం. ఓవరాల్గా మరి తండ్రుల వారసులుగా వీళ్ళు రంగంలోకి దిగుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఎంతవరకు వీళ్ళకి రెడ్ కార్పెట్ వేసే అవకాశం ఉంటుంది, వీళ్ళ రాజకీయ భవిష్యత్తు ఏ మలుపు తిరగబోతుంది వైసీపీలో అన్నది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.